అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కొరమేను పులుసు అండి. ఈ కొరమేను పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వెజ్‌లు ఇష్టపడే వాళ్ళకైతే కొరమేను అంటే ఒక స్పెషల్ అనే చెప్పాలి. అందులోనూ దీని క్రేజ్ అంతా ఇంతా కాదండి. రేటు కూడా అలాగే ఉంటుంది. ఇది ఉత్తినే ఆషామాషీగా దొరికే చేప కాదు. మట్టిలో లోపల మట్టిలో ఉంటుందండి. దొరకడం కూడా కష్టమే. కాబట్టి దీనికి అంత రేటు. అందులోనూ దీనివల్ల మనకి చెడనేది ఉండదండి. ఈ చేప బాలింత్రాలకి, తర్వాత షుగర్ పేషెంట్‌లకి అందరికీ చాలా మంచిదంటారండి. బొంబిడాయలు గానీ, ఇలా కొరమేను గానీ, గొరకలు గానీ, మట్టగొడుసులు గానీ, ఇలా ఈ నల్లజాతికి చెందిన ఈ చేపల్ని చాలా మంచిదంటారండి. ఇక ఇదైతే కిలో 700 అలా పడిందంటండి. మా వారు కేజీ కొరమేనైతే తీసుకున్నారు. ఇక ఈ చేపతో పులుసు పెట్టేద్దామండి. ఇక ఈ పులుసుకు కావాల్సినవి ఏంటంటే, ముందుగా మసాలాలండి. ఇందులో కాస్తంత జీలకర్ర కేజీకి ఒక అర స్పూన్ గల జీలకర్ర తీసుకున్నాను. ఒక అర స్పూన్‌కి ధనియాల పొడండి. ధనియాలున్నా తీసుకోవచ్చు. నా దగ్గర పొడుందని అది వేసుకున్నాను. ఒక పావు స్పూన్ మెంతులు. ఆ నీసు వాసన పోవడానికి చక్కగా ఒక్క పావు స్పూన్ గసగసాలు, 2 దాల్చిన చెక్క రొబ్బలు, తర్వాత ఒక్క యాలక్కాయ, లవంగాలు ఒక 4, 5 తీసుకొని ఇవి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా! ఒక 1 ఇంచ్ అల్లం, తర్వాత ఒక 4, 5 వెల్లుల్లిపాయ రబ్బలు వేసి చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకుంటే దీనికి మసాలా అయితే రెడీ అయిపోతుందండి. మసాలా ముద్ద కూడా రెడీ అయిపోయి పక్కన పెట్టుకున్నాక, ఈరోజు చేపల పులుసైతే ఈ మట్టి దాకలో వండుకుందామండి. చాలా బావుంటుంది. ఈ మట్టి దాకలో కట్టెల పొయ్యి మీద భలే ఉంటుంది కదండీ! సన్నికాయల మీద మసాలా నూరింది. ఆ టేస్టే వేరనుకోండి. ఇక ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఈ మట్టి దాకైతే పెట్టుకున్నాను. నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి నీసు కూర కాబట్టి. ఇక అందులో ఈ నెల్లూరు మసాలా అంటామండి. ఎండాకాలంలో చేసుకుంటారు. ఈ మసాలాలో ఏమేమేస్తారు, ఎలా చేస్తారనేది సమ్మర్‌లో మీకు చూపిస్తానండి. ఇదైతే కాస్త నూనె వేడెక్కిన తర్వాత ముందుగా కాస్త నలిపి వేసుకుంటే చేపల పులుసుకి భలే టేస్ట్ అయితే వస్తదండి. ఇందులో కొంచెం ఆముదం కూడా కలుపుతారు కాబట్టి టేస్ట్ చాలా బావుంటుంది. అరుగుదలకు కూడా చాలా బావుంటుంది. ఒక 4, 5 కరివేపాకు రబ్బలు కూడా వేసేసుకొని, ఆ రొబ్బ పలంగా వేసేసుకుంటే పులుసు మరిగేటప్పుడు భలే టేస్ట్ వస్తదండి కరివేపాకుకి. కొత్తిమీర లేకపోయినా పర్వాలేదు గానీ, కరివేపాకయితే చేపల పులుసుకి చాలా బావుంటుందండి. ఇక ఇందులో వచ్చేసరికి ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక్క టమాటా బరకగా మిక్సీ పట్టుకొని వేసేసాను. అది కూడా కొంచెం దోరగా పచ్చి వాసన పోయే వరకు వేగితే ఈ కొరమేను ఇలా మనం పులుసు పెట్టుకుంటాం కదండీ! ముక్కలు ఇలా కట్ చేసుకొని రెగ్యులర్‌గా. కానీ, ఈ ముక్కలకి పైన ఉన్న స్కిన్ గాని, లేదంటే మధ్యలో ముల్లు గాని, ఈ 2 తీసేసి స్క్వేర్‌గా చక్కగా ముక్కలు చికెన్ ముక్కల్లా కట్ చేపించుకొని పకోడీ యేసుకుంటే చాలా బావుంటుందండి. ఇక పిల్లలకి ఈజీగా తినేటట్టుగా ముల్లులంటే ఇష్టపడరు కదా! ఆ ముల్లు గాని, ఆ తోలు గాని ఇష్టపడలేని వాళ్ళకి అలా చక్కగా దగ్గరగా పులుసైనా పెట్టుకోవచ్చు, ఇగురు వేసుకోవచ్చు. కొరమేను ఇగురైతే ఇంకా బావుంటుందండి. ఇక పులుపులు ఇష్టపడే వాళ్ళకి పులుసు కూడా చాలా ఇష్టపడతారు. అందులో మామిడికాయ ఏసినా కూడా చాలా బావుంటుంది. ఇక ఉప్పు, కారాలనేవి చక్కగా వేసుకొని మనం ఆడిన మసాలా ఏదైతే ఉంటుందో, ఆ మసాలాలు కూడా ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని, కాస్త నూనె తేలిన తర్వాత ఇక ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఈ కొరమేనుకి కొంచెం గట్టితనం ఉంటుందండి. నార్మల్ చేపల్ని మనమైతే గరిటెతో కలపలేము. ముక్కలైపోతాయి కాబట్టి, ఇక ఈ కొరమేను మాత్రం కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి దీన్ని కాస్త అలా మసాలా పట్టేలాగా గరిటెతో కలుపుకోవచ్చండి. ఈ చేపకున్న అడ్వాంటేజ్ అది. గట్టి చేప అండి ఇది. గట్టిగా ఉంటుంది. ముక్క అనేది కూడా చాలా కొంచెం హార్డ్‌గానే ఉంటుంది. మామూలు చేపలైతే ఉత్తినే ఉడికిపోతాయి. ముక్క విడిపోయినట్టు అయిపోతుంది. ఇక ఇదండి. ఉప్పు కూడా సరిపడా చూసుకొని వేసుకొని, బాగా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని, ఇక అందులో మనకి చింతపండు గుజ్జండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు 2 అయితే తీసుకున్నాను. ఎందుకంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి కాస్త పులుపు ఎక్కువగానే తింటారు కాబట్టి దగ్గరగా బావుంటుందండి. పులుపు తక్కువగా ఇష్టపడినోళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. ఇక నేనది గుజ్జు తీసేసి పక్కన పెట్టినవి ఒక కప్పు, వాటర్ ఒక కప్పు సరిపోతుందండి. కరెక్ట్‌గా పులుసుకి మనకి ఆ వాటర్ అయితే సరిపోతుంది ముక్క మునిగేంత వరకు. ఎందుకంటే చేప ఎక్కువగా ఏమి ఉడకనవసరం లేదు. చేపల కూర ఎక్కువగా ఉడికి పాడవుతుందంటండి. మాంసం కూర ఎక్కువ ఉడకకుండా ఉండడం వల్ల పాడవుతుందంట. కాబట్టి మనం చేపల కూరకైతే ఇలా పైన చక్కగా పచ్చిమిరపకాయ ముల్లండి అసలు చాలా బావుంటాయి. ఈ టైంలో అలా పైన వేసుకుంటే పులుపు, కారాలు అన్నీ పట్టి ఈ టైంలో వేసుకుంటే మనం చేప ముక్క కన్నా ఈ ఉన్న పచ్చిమిరపకాయ ఎక్కువగా ఇష్టపడతామండి. అంత బావుంటుంది. మరి క్లాత్ తోటి గరిటె పెట్టకుండా ఇలా క్లాత్‌తో పట్టుకొని కుదిపినట్టుగా చక్కగా 4 వైపులా కలుపుకుంటే చక్కగా సర్దుకుంటాయండి ముక్కలు, పులుసు అంతా చక్కగా ఇలాగ అయిన తర్వాత ఇక నూనె, మసాలాలు, కలరు అది చూసారు కదా ఎంత బావుందో!
ఇక చేపల పులుసు వాసనే మనకి గుమగుమలాడిపోతూ ఉంటుందండి. పక్కింటి వరకు వచ్చేస్తూ ఉంటది. దీన్నైతే అసలు ఎక్కడ దాయలేము. కూర వండుతుంటే తెలిసిపోతూ ఉంటుంది. ఇది ఇంట్లో చేపల కూర ఉడుకుతుందని చెప్పేసి. ఇక ఇదిగోండి కూర చక్కగా ఇందులో ఇలా అయింది కదా! ఈ చిక్కదనాన్ని బట్టండి కొంతమంది పలచగానే ఇష్టపడతారు. కొంతమంది దగ్గరగా చిక్కగా ఉండాలి అంటారు. వారి వారి ఇష్టాన్ని బట్టి చక్కగా కూరని దగ్గరగా ఉడకనిస్తే మీడియం సిమ్‌లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఇందులో కాసింత బెల్లం పొడండి. ఈ బెల్లం పొడి తయారు చేసే విధానం మన ఛానల్‌లో పెట్టాను చూడండి. ఎంతో కదండీ! ఒక్క అర స్పూన్‌కి అలా ఉంటుంది. లైట్‌గా వేస్తే గనక చాలా బావుంటుందండి. ఇక కొంతమంది ఇష్టపడేవాళ్ళు లేదు. అసలు ఏసినట్టు కూడా తెలీదండి. కానీ చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి ఇలాగా. ఇక చేపల కూరలో బెల్లం ఏంటి అనుకుంటారేమో, కానీ చాలా బావుంటుందండి. ఇక కొత్తిమీర కూడా పైన వేసేసి ఒక్క నిమిషం అలాగా స్టవ్ ఆఫ్ చేసేస్తే మన కుండ వేడికి చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఈ కూర పొద్దున్న వండింది సాయంత్రం, సాయంత్రం వండింది రేపు పొద్దున్న తింటే మాత్రం భలే ఉంటుందండి. వేడి వేడిగా తిన్నా బానే ఉంటుంది. చేపల కూర ఊరే కొద్దీ పులుసు ఇంకా అసలు పులుసునే వదిలిపెట్టలేంలెండి. అలా ఉంటుంది. అందరికీ తెలిసిందే కదా! ఇక ఇదండి చేపల కూర వండే విధానం అయితే నేను. ఇక ఇందులో చింతకాయ కన్నా చింతపండు ఇష్టపడుతూ ఉంటాము. ఈ పులుసుల్లో చింతకాయలనేసేసరికి చిన్న చిన్న చేపల్లో చాలా బావుంటుందండి చింతకాయ పులుసు. ఇక ఇదండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోకుండానే వీడియోస్ అన్నీ చూస్తున్నారండి. నాకైతే నోటిఫికేషన్ వస్తది కదా! తెలుస్తుంది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ నా దాకా పంపించి, ఒక లైక్ ఇస్తే గనక చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుందండి. అరే! మన వాళ్ళకి చక్కగా మంచి మంచి విషయాలు చెప్పాలి. వీడియోస్ ఇంకా మంచిగా తీయాలి అని చెప్పేసి ఇంకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉండడం కోసం ఒక చిన్న హెల్ప్ అండి మీ ద్వారా మాకు. ఇక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఈ చేపల పులుసునైతే మీరు కూడా ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను.